హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మన క్రిప్టో ట్రేడర్స్ కంతా ఇక్కడ నిర్మలా సీతారామన్ గారి నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో ఆ గుడ్ న్యూస్ గురించి, సో అవి ఎలా ఫ్యూచర్లో, సో ఇప్పుడు ఆ మాట్లాడిన విషయాలు ఏంటంటే, మనకు ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ ఒక మంచి పరిణామాలు అయితే ఇండియన్ ట్రేడర్స్కి అయితే ఇక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఈ శుభ సందర్భంలో అయితే వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి గైస్. సో మీరు లైక్ చేయడం వల్ల అయితే నాకైతే మరింత బూస్ట్ అయితే దొరుకుతుంది. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే. సో మనం ఆ న్యూస్ ఏందో ఇప్పుడు చూసేద్దాం గైస్. సో నిర్మలా సీతారామన్ గారు అయితే ఇక్కడ ద గవర్నమెంట్ ఈస్ నాట్ అగైనెస్ట్ టు క్రిప్టో కరెన్సీ. సో ఇక్కడ ఎలాంటి అగైనెస్ట్ అయితే లేదు. సో ఇక్కడ ఎలాంటి వీళ్ళకి వ్యతిరేకం అయితే లేదు. సో క్రిప్టో కరెన్సీ గురించి, సో దీని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో నుంచి అయితే దొరుకుతుంది గైస్. సో మీకు కొన్ని చిన్న చిన్నవి ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో మీరు చూసుకుంటే చాలా మంది అయితే ఇక్కడ మీరు క్యాపిటల్ గెయిన్స్లో ట్యాక్స్ కట్టకపోతే 75% ట్యాక్స్ ఉంటుంది. సో ఇలాంటి చాలా అయితే వీడియోస్ అయితే ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టుకొని అయితే వచ్చేస్తున్నారు. సో అవన్నీ ఏంటంటే ప్రెజెంట్ వరకు అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మార్కెట్లోకి అయితే వెళ్తుంది. సో దానికన్నా ముందు అయితే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఇక్కడైతే నేను ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏమైనా కాయిన్స్ పంప్ అవుతాయంటే సో ముందుగానే మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను. సో ఆ ప్రతి ఒక్క కాయిన్ అయితే మంచి రిటర్న్స్ అయితే 2x 10x రిటర్న్స్ అయితే షార్ట్ టర్మ్లో అయితే ఇస్తున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను గైస్. సో ఇప్పుడు కానీ మనం మ్యాటర్లో కానీ వచ్చేస్తే, ఇక్కడ చూసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ said that the government during its T20 presidency pushed for a global understanding for crypto regulations. అయితే ఇక్కడ వీళ్ళు ఒక ట్యాకిల్ అయితే చేయబోతున్నారు. సో ఆ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది ఏమని. సో రీసెంట్గా అయితే మీకు సోషల్ మీడియాస్లో కూడా ఎవరైతే ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారో సో వాళ్ళు ఇక్కడ ఒక వీడియో కూడా చూసుంటారు. సో ఆ వీడియో మన ఛానల్లో ప్లే చేస్తే ఖచ్చితంగా స్ట్రైక్ పడుతుందని అయితే నేను ఇక్కడైతే ప్లే చేయట్లేదు. సో ఐ విల్ థింక్ అబౌట్ ఇండియా. సో ఇండియా గురించి నేను ఆలోచిస్తాననింది. సో ఇక్కడ ఒక రిపోర్టర్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారిని అయితే అడగడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మాట్లాడుకుందాం గైస్. సో ఇక్కడ ఒక రిపోర్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే, సో క్రిప్టో కరెన్సీ అయితే ఇక్కడ బాగా బూమ్ అవుతుంది. సో పెద్ద పెద్ద దేశాలన్నీ ఏంటంటే ఇక్కడ బాగా ఎర్న్ చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఇండియా అయితే చాలా వరకు అయితే నష్టపోతుంది. ఏంటంటే మీరు పెట్టిన ట్యాక్సెస్ వల్ల. సో ఇక్కడ 30% ట్యాక్సెస్ అండ్ టీడీఎస్ అండ్ టీసీఎస్ అయితే ఇక్కడ మీరైతే ఇంపోజ్ చేశారు కాబట్టి, సో ఇక్కడ మాకు చాలా వరకు నష్టం ఏంటంటే, చాలా కంపెనీస్ ఏదైతే ఇక్కడ న్యూ టెక్నాలజీని డెవలప్ చేసే వెబ్3 ప్లాట్ఫామ్స్ అన్నీ ఏంటంటే ఎక్కడైతే ట్యాక్స్ లేని కంట్రీస్ ఉన్నాయి, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్కి అయితే వీళ్ళు షఫల్ అయితే అయిపోతున్నారు. సో ఇక్కడ మనం చాలా వరకు అయితే నష్టపోతున్నామని అయితే ఆయన అడగగా, సో ఆమె అయితే ఒకే మాట చెప్పింది. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీస్ నేను పెద్ద దీనికైతే అగైనెస్ట్ అయితే కాదు. సో దీని గురించి అయితే మాట్లాడాలంటే సో అన్ని కంట్రీస్ అయితే రావాలి. సో ఇక్కడ G20 సబ్మిట్ జరిగేటప్పుడు సో ఖచ్చితంగా ఈసారి ఈ గ్లోబల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రిప్టో రెగ్యులేషన్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. సో ట్యాకిల్ ట్రేడింగ్, సో క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేసే సో ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుందో, సో వీటి గురించి అంతా నాకు తెలిస్తేనే కదా సో మేము వీటిని ఎలా సపోర్ట్ చేయాలని. సో మేమైతే ఇక్కడ ఏ టెక్నాలజీకి అయితే అడ్డుపడట్లేదు. సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ఉంది, సో మేము ఎక్కడ ఏం చెప్పలేదు. సో రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మనం ఎప్పుడైతే బ్లాస్ట్ బడ్జెట్ సెక్షన్లో జరిగినప్పుడు కూడా ఎవరైతే బడ్జెట్ సెక్షన్ లైవ్ చూసుంటారో సో అక్కడ చూసుకుంటే ఏంటంటే క్లియర్గా అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే వీళ్ళు ఇక్కడ ఫండ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వెబ్3 టెక్నాలజీ డెవలప్మెంట్స్ కూడా ఫండ్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది. కానీ ఎక్కడ ఏంటంటే ఈ క్రిప్టో ట్యాక్స్ గురించి అయితే మనకి ఈ బడ్జెట్ సెక్షన్లో అయితే మాట్లాడలేదు. సో ఆ మాట్లాడడానికి కారణం ఏంటంటే వీళ్ళైతే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళైతే దీనికి ఒక రెగ్యులేషన్ అయితే తీసుకొని రావాలని అయితే చూస్తున్నారు. సో ఇదైతే క్లారిటీగా అయితే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైతే క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నా సో వాళ్ళు భయపడాల్సిన పని లేదు. సో కూల్గా అయితే ఉండండి. సో మీకు ఏమైనా మంచి ఇన్కమ్ వచ్చినప్పుడు సో దానికి ఖచ్చితంగా అయితే ట్యాక్స్ అయితే ప్రెజెంట్ అయితే కడుతూ ఉండండి. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళు దీన్ని డెవలప్ చేసుకోలేదనుకోండి, సో ఇండియా లేట్ చేసిందనుకోండి, సో చాలా వరకు అయితే నష్టపోతుంది. ఇప్పుడు చూడండి యూఎస్ఏ మనం రీసెంట్గా చూసుకుంటే యూఎస్ఏ ప్రాజెక్ట్స్ మీద అయితే 0% ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే వేస్తామని అయితే వాళ్ళు అక్కడ క్లియర్గా అయితే చెప్పేశారు. కాబట్టి సో అక్కడ టెక్నాలజీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఏదైతే చూసుకుంటే ఇప్పుడు మనకి యూఎస్ మేడ్ కాయిన్స్కి ఏంటంటే ఫుల్ పాపులారిటీ కూడా ఏంటంటే మనకి
క్రిప్టో మార్కెట్‌లో అయితే కనిపిస్తుంది గైస్. సో, ఇక్కడ కొన్ని కీ షార్ట్ టర్మ్స్ చూసుకుంటే ద గవర్నమెంట్ ఈస్ నాట్ అగైన్స్ట్ డిస్ట్రిబ్యూటింగ్ లెడ్జర్ టెక్నాలజీ. సో, లెడ్జర్ టెక్నాలజీకి మేము ఎలాంటి అగైనెస్ట్‌గా అయితే లేదు. సో, ఏవైతే ఈ డిజిటల్ అసెట్స్ ఉంటాయి కదా! సో, సాడ్ ద ఫైనాన్స్ మినిస్టర్. సో, హౌఎవర్ ద గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ టాకిల్ దోస్ ట్రాన్సాక్షన్స్ హి మెన్షన్స్. సో, ఇక్కడ చూసుకుంటే అయితే ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తాం. సో, ఫోకస్ అయితే చేస్తాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఏందంటే ఇక్కడ మనీ వచ్చే ప్రాజెక్ట్స్‌ని అయితే ఖచ్చితంగా ఇక్కడ పోగొట్టుకోదు. సో, ఎందుకంటే గవర్నమెంట్ నడిచేదే టాక్సెస్ మీద. సో, ఇప్పుడనుకోండి, సో, చాలా ఎక్కువ రేంజ్‌లో ఇక్కడ పీపుల్స్ గాని దాన్ని కోరుకుంటా ఉంటే, సో, గవర్నమెంట్ దాంట్లో టాక్స్ తగ్గించినా వాళ్ళకి ఎక్కువ హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో, ప్రెజెంట్ చూసుకుంటే మన క్రిప్టో ఇండస్ట్రీ ఇండియాలో అయితే గ్రో అవుతుంది. సో, రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే మన పాస్ట్‌లో చూసుకుంటే ఒక 10,00,000 నుంచి 20,00,000 పీపుల్స్ అయితే రెగ్యులర్‌గా అయితే ఏందంటే క్రిప్టో కరెన్సీని వాచ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు అదైతే నేరుగా 1,00,00,000 అయితే దాటుతుంది. సో, దాటేటప్పుడు ఏందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే పీపుల్స్ ఏందంటే గవర్నమెంట్ దీని గురించి ఆలోచించలేదంటే పీపుల్స్ లైక్ ఓట్ల ద్వారా గాని, లేకపోతే వాళ్ళు ప్రొటెస్ట్‌ల ద్వారా గాని, సోషల్ మీడియా ద్వారా ఏందంటే సో, తీసుకొనెళ్తారు. సో, తీసుకొనెళ్ళినప్పుడు న్యూస్ ఛానెల్స్ ఖచ్చితంగా ఫోకస్ చేస్తాయి. సో, వాళ్ళకి టీఆర్‌పీ కావాలంటే ఇలాంటి న్యూస్‌ని అయితే ఖచ్చితంగా ఫోకస్ చేసి ఇప్పుడు ఈరోజు ఒక రిపోర్టర్ అడిగారు సార్. రేపు ఇంకొక రిపోర్టర్ అడుగుతారు. సో, వాళ్ళకి ప్రెషర్ పెరిగే లోపల ఏందంటే దీనికి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా అయితే వీళ్ళు తీసుకొనొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, బడ్జెట్ 2025 డిడ్ నాట్ అనౌన్స్ ఎనీ మేజర్ పాలిసీ రిగార్డింగ్ క్రిప్టో కరెన్సీ. సో, చూసుకుంటే ఈసారి అయితే ఎలాంటి లైక్ క్రిప్టో కరెన్సీ పాలిసీస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో, అనౌన్స్ అయితే చేయలేదు. సో, దానివల్ల కూడా సో, చాలామంది అయితే ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్ అయ్యి గాని ఇక్కడేందంటే చాలా వరకైతే లైక్ చూసుకుంటే ఏందంటే సో, ఒక ఫేక్ న్యూస్ అయితే ట్రెండ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇలా చేస్తుందని. సో, నేను దానికైతే క్లియర్‌గా ఇక్కడ మీతో మెన్షన్ చేయడానికైతే ఇన్ని రోజులైతే వెయిట్ చేశాను. సో, ఒక క్లియర్ ఇమేజ్ వచ్చినాకేందంటే మనం దీని గురించి మాట్లాడాలని. సో, లాస్ట్‌లో అయితే రిపోర్టర్ అడిగాడు. సో, ట్రంప్ 2.0 ఇప్పుడు కొత్తగా విన్ అయినాక ఆయన కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుతున్నాడు గదా! సో, ఆ విషయాల గురించి మీరేమనుకుంటున్నారు? సో, మీరు దాన్ని గూడా మీరు ఇండియాలో పెట్టాలనుకుంటున్నారా? లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారని క్లియర్‌గా అడిగినప్పుడైతే సో, ఐ విల్ థింక్ అబౌట్ ఇండియా. సో, నేను ఇండియా గురించినే ఆలోచిస్తాను. సో, మిగతావన్నీ నాకు అనవసరం. సో, ఇండియాకి ఏదైతే మంచిగా ఉంటుందో సో, దాని గురించి ఆలోచించే మేమైతే ఇక్కడ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌నైతే సెట్ అయితే చేస్తామనైతే ఇక్కడ ఈమైతే ఈ స్పీచ్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో, మీరు ఈ స్పీచ్ వీడియో లైక్ వినాలనుకుంటే మాత్రం నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేసిన ఒక 5 మినిట్స్‌కైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా నేను ఆ వీడియోనైతే పోస్ట్ చేస్తాను. సో, మీరైతే వచ్చి మన టెలిగ్రామ్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని సో, ఆ వీడియో అయితే అక్కడ మీరు చూడొచ్చు గైస్. సో, ఒక 5, 10 మినిట్స్‌లో అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తా. సో, వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అయితే సో, మీకు గాని వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల నాకు మోర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో, ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థాంక్ యూ. జై హింద్.